కరీంనగర్ డైరీ కింద పాడి రైతులందరూ కదం తొక్కారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో పాడి రైతులందరూ కూడా 1,00,000 పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ అంటూ అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. దశాబ్దాల కాలం నుంచి నడుస్తున్నది. వీళ్ళందరూ భాగస్వాములు. దీనిలో కరీంనగర్ డైరీ పేరు మీద నడుస్తున్నటువంటి వీరికి సంబంధించినటువంటి 22 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ఫెడరేషన్ పేరు మీద, అంతకుముందు ధరణిలో కరీంనగర్ డైరీ పేరు మీద ఉంటే తెలంగాణ ఫెడరేషన్లో వీరంతా కూడా ఈ ల్యాండ్ను వారి పేరు మీద చేసుకున్నారు. ఇది అక్రమంగా చేసుకున్నారంటూ కథం తొక్కారు. దీని చైర్మన్ రాజేశ్వరరావు, ఇతర డైరెక్టర్లు, రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు. తెలంగాణ చౌరస్తాను దిగ్బంధం చేశారు. ఏంటి అసలు దీని సమస్య ఏంటి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? మనతో మాట్లాడడానికి ఈ కరీంనగర్ డైరీ డైరెక్టర్ రమ ఉన్నారు. రమ గారు చెప్పండి, మీకు ఎన్ని ఆవులు ఉన్నాయి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డైరెక్టర్గా ఉన్నారు? మీకు ఏమి ఇబ్బంది అయింది? మాకు 4 ఆవులు ఉన్నాయి. నేను 23 సంవత్సరాలు లింగాపూర్ నుండి ప్రెసిడెంట్గా ఉన్నా. ఇక్కడ రూట్ డైరెక్టర్గా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మా ఆస్తులు మాకే కావాలి. ఇది 1,00,000 పాడి రైతుల సంస్థ. ఈ సంస్థ ఆస్తులు మొత్తము మాకే కావాలి. మాకు 4 రూపీస్ 4 రూపాయల ఇంటెన్సివ్ ఇవ్వాలి గవర్నమెంట్. మరియు సబ్సిడీ కింద 2 ఆవులు, ప్రతి రైతుకు 2 ఆవులు ఇవ్వాలి. దానికోసమే మేము ఇంత పోరాటం చేస్తున్నాము. మా ఆస్తులు మాకే కావాలి. మన తెలంగాణలో ఉత్పత్తి అయిన పాలు మన తెలంగాణలో అమ్ముకునేందుకు మాకు అధికారం ఇవ్వాలి. ప్రభుత్వం ఏమన్నా కుట్రపూరితంగా చేసిందా? ఇతర ప్రాంతాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరీంనగర్ డైరీ ఉంది, కానీ ఎవరి రాజకీయ ఇన్వాల్వ్ మేము చేయలేము. అది అందరి సంస్థ. అది అంటే 1,00,000 పాడి రైతుల సంస్థ కాబట్టి ఏ రాజకీయ నాయకులు మేము కించపరిచేటట్లు మాట్లాడతలేము. మాది మాకు కావాలి. ఎవరు చేసిర్రు ఎవరు చేయలేదని మాకు అనవసరం. అంటే ఇప్పుడు భూభారతిల ఫెడరేషన్ పేరు మీద ఉంది కదా, మళ్ళీ మీ పేరు మీద చేయాలని డిమాండ్. కరీంనగర్ డైరీ మీద కావాలి మాకు. మా భూములు మాకు కావాలి. అది ఎవరబ్బా సొత్తు కాదు. ఎంప్లాయీ నేను 1,50,000 కుటుంబాల సంస్థలో నేను ఒక ఉద్యోగిని. మేము కూడా దీనికి మేము మాట్లాడుతున్నాము. మాకు కూడా వీళ్ళు కూడా మా అంత ఎంప్లాయీసే. మేము చాలామంది ఎంప్లాయీస్ కూడా మేము ఈ కరీంనగర్ డైరీ ద్వారా మేము బతుకుతున్నాము. ఇక్కడ రైతులతో పాటు మేము కూడా దీనికి మేము భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉన్నది మీకు? మా భూములు మాకు రావాలి. రైతులకు, ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలనే మా పోరాటం ఇక్కడ. అవునండి, మాకు ఇది ఒక ప్రైవేట్ ద్వారా వచ్చింది కాదు, రైతుల ద్వారా నడిచిన సంస్థ ఇది. వాళ్ళు పాలు పోస్తేనే ఇప్పుడు చాలా మంది వినియోగదారులకు ఒక ఉత్పత్తి ద్వారా వస్తున్న సంస్థ ఇది మనది. ఇది రైతుది కాబట్టి దీన్ని మేము పోరాడానికి. ఇంతకుముందు చెప్పినట్టు నెయ్యి, పాలు ప్రభుత్వం ఆలయాలకు ఇచ్చేటువంటి నెయ్యికి ఏమైంది ఇబ్బంది? అంటే కొత్తగా గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ మన కరీంనగర్లో ఉన్న దేవస్థానాలన్నిటికీ, భద్రాచలం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, తర్వాత వేములవాడ, యాదగిరిగుట్ట అన్నిటికీ మనము నెయ్యి సప్లై చేసేది. ఆటోమేటిక్గా నెయ్యి వేరే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దానివల్ల మాకు 70 కోట్ల నష్టం జరిగింది. దాన్ని పూరించుకుంటూ మేము మా కష్టాలు మేము పడుతున్నాం. ఇంకా కష్టపెడితే మాత్రం రైతులు పాఠశాలలకు వచ్చే పాలు కూడా తీసేసారు. పునరుద్ధరించాలి. మన రైతుల పాలు మనకు అమ్ముకునేటట్టు చేయాలి కదా. మన రైతుల పాలు మన తెలంగాణలో అమ్ముకునేటట్టు చేయాలి కదా. ఎక్కడ నుండో వచ్చి వాళ్ళ పాలు అమ్ముకుంటే మన రైతులు ఏం కావాలి? మన లాభాలు మనకే ఉండాలి కదా. అవును కదా. మొత్తం మీద పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి రైతులందరూ తరలి వచ్చారు. మాకు న్యాయం జరగాలి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో కరీంనగర్ డైరీ నుంచి ఆలయాలకు సరఫరా చేసేటువంటి నెయ్యిని నిలిపివేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలకి, సంస్థలకు ఇచ్చేటువంటి పాలను నిలిపివేశారు. దీంతో తీరని నష్టం వచ్చినప్పటికీ అన్నిటినీ తట్టుకొని ముందుకెళ్తున్నాం. తాజాగా ఈ ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి ఈ అడ్డంకులను అన్నీ కూడా అధిగమిస్తామంటున్నారు. ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించేంత వరకు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ కథం తొక్కినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. కరీంనగర్ డైరీ పైన ఉన్నటువంటి ఆస్తులను, ధరణిలో ఉన్నటువంటి ఆస్తులను భూభారతిలో తెలంగాణ ఫెడరేషన్ పేరు మీద మార్చుకున్నారు కనుక ఇది డిసెంబర్లో మార్చుకున్నారు. మేము అనేది ఏంటంటే ఇంతకుముందు ఎట్లున్నదో అట్లనే ఉండని. ఒకవేళ మీరు మార్చుకోదలుచుకున్నట్టయితే దీనిలో ఇన్ని ఏళ్ళ నుంచి మేమున్నామో మాకు నోటీస్ ఇవ్వకుండా ఎక్కడో తెలంగాణ డైరీ పేరు మీద మీరు మార్చుకున్నట్టు మరి రైతు అందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా
మన భూములు మనకు ఉండాలి, మనం కష్టపడి సంపాదించుకున్నాము, ఇదంతా డెవలప్ చేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ దీనిలో పుల్ల పెడదామని చెప్పి చూస్తుండ్రు. మేము సప్లై చేసే నెయ్యిని బంద్ చేసిండ్రు దేవస్థానాలకు, మేము సప్లై చేసే స్కూళ్ళకు బంద్ చేసే స్కూళ్ళకి ఇచ్చేటువంటి ఒక పాలను బంద్ చేసిండ్రు. అయినా ఓపిక పట్టుకున్నాము, ఎందుకంటే ఒక బాలును గట్టిగా కిందికి కొడితే ఎంత అయితే పైకి లేస్తుందో దాన్ని మేము బిజినెస్గా దాన్ని డెవలప్ చేసుకున్నాం. అయినా కూడా వాళ్ళ పేరు మీద మార్చుకొని మళ్ళీ మొన్ననే 3వ తారీఖు నాడు ఇచ్చి మీరు ఇమ్మీడియట్గా దీన్ని వేకేట్ చేయమని చెప్పారు కనుక మరి ఇంత కష్టపడి 97 నుంచి ఇప్పటివరకు కష్టపడి 12,000 ఉన్నటువంటి ఒక డైరీని 2 లక్షల లీటర్లకు తీసుకొచ్చి మరి 1,00,000 రైతు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక ఈ డైరీని మరి అధోగతి చేద్దామని అనుకుంటే మరి ఇది రైతులే చూసుకుంటారు, మేమేం చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వం వెనక రాని పక్షంలో రైతులే చూసుకుంటారు, అది రైతులు ఏం చేయాలనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు, దానికి మేము చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కష్టార్జితం ఒక్కొక్కరు 1/2 లీటర్ 1 లీటర్ పోసి వచ్చినటువంటి లాభాలతో డెవలప్ చేసుకున్నటువంటి డైరీ. నేనేదో ఇంటికాంచెల్ నేను పైసలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టలే, రైతులే కష్టపడి చేసుకున్నారు కనుక వాళ్ళే చూసుకుంటారు దాన్ని.